ఈ ఒక్క రోజు మాత్రం క్యూలో నిలబడే పరిస్థితి వచ్చింది. ఒక రోజు కొరత వచ్చింది. ఒకే ఒక రోజు దానికోసం రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఏం చేసామంటే మేము ఒక్కొక్క కేంద్రంలో క్యూ ఉంటుంది. ఒక్కొక్క కేంద్రంలో ఎవరు తీసుకునే వాళ్ళు ఉండట్లేదు. వీళ్ళని అక్కడికి తరలించాం. పక్క ఊర్లోకే. అక్కడ ఎవరు తీసుకోవట్లేదు. ఇక్కడేమో విపరీతంగా వస్తున్నారు, క్యూ కడుతున్నారు. ఇప్పుడు వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసాం. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకున్నారు మళ్ళీ యూరియా. ఆ పక్క ఊర్లోకి వెళ్ళి తెచ్చుకున్నారు. ఇట్లా జరుగుతుంది అక్కడ. ఎవరు ఇబ్బంది పడట్లేదండి. ఇబ్బంది పడకుండా ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకుంటే ఆ పార్టీకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నాం, ఫేక్ ప్రచారం అనేది మంచిది కాదు. ఇప్పుడు మార్పింగ్ వీడియోలు పెడతారు. రాష్ట్రంలో మన పులివెందులు ఎన్నికలు జరిగితే ఏదో రాష్ట్రంలో జరిగిన వీడియో తీసుకొచ్చి ఇక్కడ మార్పింగ్ చేసి చూపిస్తా ఉంటారు. ఫోటోలు మార్పింగ్ చేస్తారు, వాయిస్లు మార్పింగ్ చేస్తారు. ఇదంతా ఒక కుట్రతో క్షుద్ర రాజకీయాన్ని నడుపుతుంది వైసీపీ పార్టీ. ఆ క్షుద్ర రాజకీయంలో భాగమే ఇవన్నీ కూడా. ఏరు పొంగింది ఊరు మురిగింది అంటాడు. ఆ బ్యారేజీ, కృష్ణా బ్యారేజీ ఒక గేట్ ఊడిపోతే మొత్తం 70 గేట్లు ఊడిపోయని చెప్తాడు. విజయవాడ మునిగిపోతుందని చెప్తాడు. ఆ పొన్నూరు మునిగిపోతుందని చెప్తాడు. ఏంటండి ఇది? ప్రతి ప్రచారం, ప్రతి వార్త, ఆ యాచి పేపర్లో, ఆ యాచి ఛానల్లో ప్రజలు తుప్పుకుమని వస్తున్నారు. అయినా కూడా దరిద్రపు వార్తలు, అసత్యపు వార్తలు వడ్డిస్తున్నారు అంతే. బరి తెగించి వాళ్ళ పత్రిక నియమ నిబంధనలను ఉల్లంఘించి, మీడియా యొక్క దాన్ని ఉల్లంఘించి, రూల్స్ అన్ని ఉల్లంఘించి, అవాయిడ్ చేసి వాళ్ళు దుష్ప్రచారానికి నడుం కట్టారంటే నీచుల పార్టీ, ద్రోహుల పార్టీ, దొంగల పార్టీ, దోపిడీదారుల పార్టీ, ఫ్యాక్షనిస్టుల పార్టీ ఇంతకంటే ఎదవ రాజకీయం ఏం చేయగలుగుతారండి వాళ్ళు? ఇదా? రమ్మనండి. ఎక్కడికి వస్తారో, ఎక్కడో రైతు పోరు పెట్టడం కాదు. గ్రామాల్లోకి రమ్మనండి, పిఎస్ఎస్ కేంద్రాల్లోకి రమ్మనండి, రికార్డ్స్ తనిఖీ చేయమనండి. రోజుకి ఎంత యూరియా రైతులకు వెళ్తుంది, ఆ పిఎస్ఎస్ పరిధిలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని గంటల క్యూలో ఉన్నారు, ఒక్కరోజు జరిగిన ఒక దానికి వాళ్ళు మొత్తం కథలు వెళ్ళేస్తున్నారు, చుట్టూ స్టోరీ వెళ్ళేస్తున్నారు, స్క్రీన్ ప్లే మొత్తం తీసుకొచ్చి చూపిస్తా ఉన్నారు.